ఎవరు ఊహించని విధంగా ఇద్దరు దేవదూతలు పడిపోతారు, కానీ మళ్ళీ ఎదుగుతారు, సృష్టిని సవాల్ చేసేంతవరకు. మెరుపులతో పడిపోతున్న జయ విజయ. హిరణ్యాక్షుడు ఉత్సాహంగా, అన్నయ్య చూడు ఇది. గర్వంతో మెరుస్తున్న కళ్ళతో నిశ్చయబద్ధమైన ముఖం. హిరణ్యాక్షుడు ఒక పెద్ద రాయికి దగ్గరగా వెళ్తున్నారు. హిరణ్యకశిపుడు, జాగ్రత్తగా తమ్ముడా. హిరణ్యకశిపుడు శాంతంగా చూస్తూ చిన్న నవ్వు. హిరణ్యాక్షుడు, నేను పర్వతాలను కూడా పగలగొట్టగలను అన్నయ్య. హిరణ్యకశిపుడు, బలం త్వరగా విరిగిపోతుంది తమ్ముడా, మీద అడ్డంకులను ఆరంభిస్తుంది. ఒకరోజు మన బలం పెరుగుతుంది, కానీ మేధం దాన్ని నిలబెడుతుంది. దేవదేవతల చిత్రాల కింద ఇద్దరూ కనిపిస్తారు. హిరణ్యాక్షుడు, అయితే నేను రెండింటిని నేర్చుకుంటాను, బలాన్ని కూడా మేధాన్ని కూడా. హిరణ్యకశిపుడు, నువ్వు రెండింటినీ సాధిస్తే దేవతలే నీకు నమస్కరిస్తారు. వారిద్దరి నీడలు గోడలపై భవిష్యత్లోని దివ్య రూపాలుగా కనిపిస్తున్నాయి. పొగమంచు పెరుగుతోటి నీటి చుక్కలు పడుతున్నాయి. ఒక రహస్య గదిలో ప్రాచీన గ్రంథాలు, రహస్య శిలలపై కాంతులు. హిరణ్యాక్షుడు, ఇక్కడ ఏమి ఉంది అన్నయ్య? హిరణ్యకశిపుడు, ప్రారబ్ధం తమ్ముడా, కానీ ఇప్పటికైతే కాదు. అలిసి లోపలికి నడుస్తున్నారు. ఒకడు అగ్ని వలె, మరొకడు మంచు వలె. ఒకడు అడ్డంకులను నాశనం చేశాడు, మరొకడు వాటిని మించిన ప్రణాళికలు వేశాడు. మెరుపుల్లో విష్ణు అవతారాల భవిష్యత్ సంకేతాలు. ఇక్కడే ప్రారంభమైంది అసుర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. అంధకారం ఆలింగనం చేసిన ఈ రాజమందిరంలో నల్లని స్తంభాలు సాక్షులై నిలబడ్డాయి. అగ్నితోచ్చులు పూల్లిపడుతున్నాయి. ఎర్ర కాంతుల సామ్రాజ్య గర్వం గుండెలో తిరుగుతున్నాయి. దేవలోక అవమానానికి ప్రత్యుత్తరం ఇంకా పుట్టకముందే ద్వేషం విత్తనాన్ని నాటబడితోతే. ఇది కేవలం ఆరంభం. దేవలోక దూతలు వస్తున్నారంటే ఏమయుంటుంది? దేవతలు వేద పఠనాలతో
తేలిపోయే మేఘాలపైనుంచి దిగుతున్నారు. మీరు బాలకులమని అనుకుంటున్నారా? నిజానికి మీరు చీకటి సృష్టులు, వైకుంఠపు వెలుగుకి అర్హులు కారు. ఓపంతో ఉక్కిరిబిక్కిరైన రాజు, గట్టిగా ముడిచిన ముష్టి, ఒత్తిడితో ఉబికిన రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రోధ జ్వాలలు ఇదే శాసనం మారే సంకేతం. ఆ అవమానం కేవలం మాట కాదు, వారి గుండెల్లో గాయమైంది. హిరణ్యకశిపుడు, మనము పతితులు కాదు హిరణ్యాక్ష. దేవలోకపు అవమానం ఇంకా అర్ధరాత్రి నిద్ర లేకుండా వదలడం లేదు. ఆ గర్వాన్ని తుడిచేయాలన్న తపన ఈ ప్రతి శ్వాసలో పులుకుతూతి. హిరణ్యాక్షుని మౌనం. దేవదూతలు నవ్వుతూ మేఘాల్లోకి. తండ్రి వేదనతో. హిరణ్యకశిపుడు మెల్లగా గమనిస్తూ, ఒకరోజు వారు మన ముందర మోకరించాలి. ద్వేషం వారి గుండెలో ప్రవేశించింది. కోపంగా కాదు, విధిగా. దేవతల పట్ల ద్వేషం జననం. వర్షపు రాత్రిలో మహామందిరం నుండి బయటకు వస్తున్న సోదరులు. వర్షపు నీరు వారి ముఖాలపై పడుతూ, అధికారాన్ని ఎవ్వరూ ఇయ్యారు, అది మనమే సాధించాలి. దేవతలు నవ్వుతూ వైకుంఠ వైపు. అరణ్యంలో అగ్నిపర్వతాల మధ్య ధ్యానం చేస్తున్న సోదరులు. రాయిని చేతితో పగలగొడుతున్న హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు పురాతన యుద్ధ గ్రంథాలు చదువుతున్నాడు. ఎరుపు సూర్యాస్తమయంలో పర్వతాల మధ్య జపం కొనసాగుతుంది. ఆకాశంలో తిరుగుతున్న కర్మచక్రం. ధర్మమే మా పేరును స్మరించాలి. హిరణ్యకశిపుని కళ్ళు ప్రకాశంతో మెరుస్తున్నాయి. శిక్షణ పొందుతున్న అసుర సైన్యం. ఆయుధాలు తయారవుతుండగా గొప్ప ఉగ్రల శబ్దాలు. పైగా ఎగురుతున్న అసుర పతాకం. మేఘాల మధ్య దేవతలు గమనిస్తుండగా ఎరుపు జ్వాలలు మరియు నలుపు మేఘాలు. ఇది కేవలం ఆరంభం. నెరుపులో వారి సైన్యం విజృంభణ. నేల నుండి ఎదిగే అసుర సామ్రాజ్యం. విష్ణువు మౌనంగా పరిశీలిస్తూ, విత్తనం నాటబడింది, ఇప్పుడు విధి ముందుకు కదిలింది. సైన్యం కాదు, రక్తంతో రాసిన స్వప్నం. ఇద్దరు శరీరాన్ని రక్త కాంతిలో నిమజ్జింపజేస్తూ నిలుస్తున్నారు. హిరణ్యాక్షుడు, ఎందుకు దేవతలు పాలించాలి? హిరణ్యకశిపుడు, వారు శక్తిని నియంత్రిస్తారు. హిరణ్యకశిపుడు, శక్తిని జయిస్తే. ఎరుపు చెనుగులు చేతిపై. హిరణ్యాక్షుడు, మనది అవుతుంది. రాజ్యాల ప్రారంభం. సేనాధిపతి ఆజ్ఞ ప్రభు.
హిరణ్యకశిపుడు దేవతలు మనకు అడ్డుకాబోరు. లోకాలు కాదు విశ్వాన్ని పాలించటం. జై హో జై హో జై హో జై హో. హిరణ్యకశిపుడు ముందుకు ముందుకు ముందుకు. భయమే ఆయుధం కాబట్టి భయాన్ని కాదు భయపెట్టే వాళ్లను జయించాలి. హిరణ్యాక్షుడు సర్వాధికారం సర్వాధికారం. అన్నిటినీ నిగూఢంగా ఒకరు పరిశీలిస్తున్నారు. హిరణ్యాక్షుడు దేవలోకం మనదే. విశ్వపాలన దృష్టి ప్రారంభమైంది. భయము ఆశ్చర్యము వారి శక్తికి మూలము. పోరు ఒకే గట్టుకు దారులు రెండు. ఒక్కొక్క అక్షరం అక్షయ శక్తి. హిరణ్యాక్షుడు నీ శిక్ష నా శిక్షణ. హిరణ్యకశిపుడు జ్ఞానం అగ్ని వలె కదులుతుంది. అక్షరాల కత్తులు రక్తం లేకుండా కోసుతాయి. హిరణ్యాక్షుడు తప్పు పరువు నాకే. హిరణ్యకశిపుడు ప్రతి రహస్యం తలుపు తెరస్తోంది. హిరణ్యాక్షుడు బలం లేక తెలివి నర్దిస్తే చాలు. హిరణ్యకశిపుడు తెలివి లేక బలం దిశ తప్పుతుంది. గురువు పరిమితి నీ ఊహలోనే ఉంది. వీరుడి శ్వాస అగ్ని వాయువు. హిరణ్యాక్షుడు శివోహం 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 శివోహం. వారు ఇద్దరు రెండింటిని జయించారు. బలం తెలివి ఒక్క శ్వాస ధ్యేయం సమం. శక్తి సాధన సమాప్తమైంది. బలం తెలివి ప్రార్థనంతా ప్రయోజనమైంది. ఇంద్రుడు తప్పించుకోవాలనే ఉత్కంఠతో కాని ఏది ఆ ధైర్యం? హిరణ్యాక్షుడు నీ కాలం ముగియబోతుంది ఇంద్ర. హిరణ్యకశిపుడు త్వరలో నీ స్వర్గం మాది అవుతుంది. వాయుడు ఇంద్రుడు ఈ దానవుల్ని నిలబెడదా. హిరణ్యాక్షుడు పగ మొదలయ్యింది.
దేవతలు వారిని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు ఆ ద్వేషం శక్తిగా వికసించింది. ఇంద్రుడు, మా రక్షణా దేవా, అగ్ని శక్తులు సిద్ధం. హిరణ్యకశిపుడు, శాంతమే మా ఆయుధం, కాని అవసరమైతే వారిపై పగబట్టే శక్తులే వారిని నిరోధించాయి. హిరణ్యాక్షుడు, ప్రపంచం ఇంకా నిద్రలో ఉంది, కాని అక్కడే ఎక్కడో ఒకడు మెలకువలో ఉన్నాడు. అతని చూపు ఆకాశంలో కాదు, పాతాళంపై. అతడి మౌనమే ఉగ్రత. ఆక్రమణ ఒక్కడుగుతో మొదలైంది. అది నడక కాదు, తలపు కాదు, అది యుద్ధానికి పిలుపు. ఒక్కడుగు, కాని ప్రతిలోకం కదిలిపోయేలా చేసింది. అతని దూకుడు మానవ లోకానికి కాదు, ఆ అడుగు నమ్మకాలను తొక్కినది. భయానకమైన అగాధంలోకి. అక్కడికి నిశ్శబ్దమే ఆలింగనం. చుట్టూ మెరుపులు నీలం, ఎరుపు శక్తి తారకల వలె త్రాటిపడుతున్నాయి. శిలలు చిలిపోతున్నాయి, కణాలు వణుకుతున్నాయి. పాతాళం అతని పాదాల కింద తలవంచుతుంది. హిరణ్యాక్షుడు, ఇవిగో అంధకారం తన యజమానిని గుర్తించింది. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉంది, కాని ఇప్పుడు దాన్ని పిలిచిన శబ్దం వచ్చేసింది. అప్పటి వరకు అది నిర్దేశం లేక తేలిపోతూ ఉంది, కాని ఈ క్షణం నుండి అది నాకు సేవ చేయనుంది. ఇది కేవలం ఆరంభం, దీపం కాదు, దీపం తినే చీకటి. పాతాళం ఊపిరి పీల్చింది. ప్రపంచ ఆశ్వాసలో చిక్కకుంది. భూమి వణికింది. అడుగులు నిలబడలేని స్థితి. ప్రాణాలు గాలిలో నిలకడ కోల్పోయాయి. గర్భగుడిలోంచి శూన్యం తలెత్తింది. కాని దేవతలు ఇంకా నిద్రలో ఉన్నారు. వారు చూడలేది లేదా చూడకుండానే ఉంటున్నారో తెలియదు, కాని పిలుపు వచ్చేసింది. వేల ఏళ్ల నిద్రకి కోంపముంచే తొలి స్వరం పుట్టింది. హిరణ్యాక్షుడు, ఇప్పటిదాకా ఈ లోకంలో శబ్దం చేసినవాడు ఎవడో మరిచిపోయారు, కాని ఇకపై నా నిద్ర లేచిన వేళ ప్రతి మాట గర్జనవుతుంది. వచ్చే ఒక్క శబ్దం దేవతల గుండెలో ఝలకాదు, ఆశయాల్ని చీల్చే గొంతుకవుతుంది. వాళ్ల కంఠాల్లో శబ్దం నిలిచిపోతుంది. నా నావే విన్నపాలు వినిపించేలా చేస్తుంది. ఒక శబ్దం పరవశంలో కాకుండా పునాది మీద జన్మించింది. ఆ శబ్దం ఊపిరి లేని నిశ్శబ్దాన్ని చీల్చింది. సృష్టిలో ఆది నుండి నిలిచిన సమతుల్యాన్ని అరిగించింది. ఆ శబ్దం కాదు, అది సంకేతం. ఒక యుగాన్ని మార్చే శబ్దం పుట్టింది. మాట కాదు, మంత్రం కాదు, అది చర్యకి పిలుపు. ఇప్పుడు పడింది, ఇంకా ఏమీ ఆగదు. హిరణ్యాక్షుడు, దేవతలారా, ఇప్పటికైనా మేల్కొనండి. మీ భూమిని మీరే రక్షించుకోండి. ఈ నేల మీద మీకు హక్కు ఉందంటే ఇప్పుడే చూపించండి, లేదంటే మీ నిశ్శబ్దమే మా విజయానికి అంగీకారమవుతుంది. ఇది ఇక మాది. భూమి తన జన్మభూమి అయిన సముద్రపు కుండెల్లోకే ఇప్పుడు తేనె చుక్కవలే జారుతోంది. ఆకాశం నక్షత్రాలను గుంపులుగా తిప్పుతూ మేఘాల ఆశ్రయంగా ఘనంగా గొయ్యి మెదుపుతోంది. అల్లలు మృత్యువు గడియారముకులా ప్రపంచాన్ని మింగేదారులు అల్లకుంటున్నాయి. ఇది ప్రళయ శ్వాస,
సృష్టి స్వరాన్ని తిరిగి రాసే గమకము. దిగ్బంధం ఇప్పుడు ప్రారంభమైంది. అది ఒక ఊపిరి కాదు, అది సంకల్పం. సృష్టి తాను ఊహించని దెబ్బను వినింది. పెదవుల మాట కాదు, గుండె బరితెగింపు అది. ప్రపంచం మిగిలింది అంధకారంలో. అధర్మం విజృంభించింది. అగాధ సముద్రం అల్లకల్లోలమైంది. ప్రకృతి నివ్వెరపడింది. నీటి కోడలు ఆకాశానికే ఎగిరిపోయాయి. భయంకరమైన మౌనం. పాతాళపు అడుగున పదో అవతారం ఆదేశం. దివ్య శక్తి కేంద్రీకరించబడుతోంది. అంధకారంలో తొలిసారి మెరుపు. వరాహస్వరూపం ప్రారంభం. ధర్మాన్ని నిలబెట్టేందుకు విష్ణువు వరాహ రూపం ధరిస్తున్నాడు. ఆ కన్నుల భీకరత, ఇంకా తెలియని దైవీయ సందేశము. అతడు మానవము కాదు, దైవము కాదు, తానే మార్పు. జల ప్రవాహాల మధ్య అతని అవతార పరాకాష్ఠ. పరమావతార రూపం వరాహుడు. ఆకాశంలో ఉన్న దేవతలు కూడా తల వంచారు. ఒక యుగానికి, ధర్మానికి మార్గదర్శకం. శూన్యంలో వెలిగిన వజ్రశక్తి. వరాహుని అవతారం ధర్మానికి సంకేతం. అసుర సామ్రాజ్యపు ప్రతాపం. ఈ తుఫాన్లో పుణ్యానికి చోటుందా? హిరణ్యాక్షుడు, నీవేవరు? నా లోకంలో అడుగుపెట్టినవాడు వరాహుడు. భూదేవి కోసం నేను వచ్చినవాడిని. హిరణ్యాక్షుడు, నీ ప్రాణం నాకే చెందినది. వరాహుడు, నీ అహంకారమే నీ వినాశనం. హిరణ్యాక్షుడు, అది ఇప్పుడు నా ఆస్తి. వరాహుడు, నీ శక్తి భూమిని ధ్వంసించలేదు. హిరణ్యాక్షుడు, ఈ సముద్రమే నీ సమాధి అవుతుంది. వరాహుడు, నీ క్రూరత్వం నీ పతనానికి కారణం అవుతుంది. వరాహుడు, సృష్టి శాసనాలకి విరుద్ధంగా వెళ్ళలేవు. హిరణ్యాక్షుడు, ఆ శాసనాలు నేను తిరగరాశాను. హిరణ్యాక్షుడు, ఏ దేవత నాకు అడ్డుకాలేడు. వరాహుడు, మరి నన్నెవరనుకున్నావు? వరాహుడు, ఈ యుద్ధం ఓడితే ధర్మమే ఓడిపోతుంది. హిరణ్యాక్షుడు, అదే నా లక్ష్యం. హిరణ్యాక్షుడు, ఓ నీ శక్తి దేవలోకం మించినదా? వరాహుడు, ధర్మానికి శక్తి అపరిమితం. హిరణ్యాక్షుడు, నా ఆయుధం. వరాహుడు, అది పాపపు భారము భరించలేకపోయింది. హిరణ్యాక్షుడు, ఆమెని తిరిగి నీకు వశం చేయను. వరాహుడు, నీది ముగిసింది. హిరణ్యాక్షుడు, ఓం నారాయణ. వరాహుడు, ఈ భూమి మాతను నేను రక్షించాను. విశ్వము, ధర్మం గెలిచింది. భూమి రక్షించబడింది. తమ్ముడి మరణం అతని మనసులో నెత్తుటి వేదనను రగిలించింది. పగిలిన శ్వాస, సున్నితమైన గాలి గర్భస్వరాలు, అతని కళ్ళల్లో మెరసే జ్ఞాపకాల వాణి. హిరణ్యాక్షుని చివరి కలహదృశ్యం కంటి రెప్పనల మధ్య మెరుస్తుంది. హిరణ్యకశిపుడు కళ్ళని మూసుకుని లోతైన శ్వాస తీసుకుంటాడు. ముష్టిని బిగించి బాహువును విరిస్తాడు. జ్యోతిర్లింగం వంటి అగ్నికుండం ముందర అతడు కాలరాత్రి మంత్రంతో తపస్సు ప్రారంభించేందుకు కూర్చుంటాడు. హిరణ్యకశిపు తమ్ముడు బలంతో పోరాడాడు. నేను మరణాన్ని జయిస్తాను. తపస్సులో నిలిచిన ఆ శరీరం అడుగు కదలకుండా నిలిచిపోయింది. అగ్ని కూడా
అతడి ముందు నమస్కరిస్తుంది. ఆ వృక్షాలు కాలిపోయాయి, మట్టిలోకి కూలిపోయాయి, కాని అతని సంకల్పం మాత్రం శిఖరంలా నిలిచిపోయింది. ఆ శరీరము కుళ్ళిపోతుంది, తాజా మాంసము బూడిదవుతుంది, కాని అతని తపస్సు దేవతలకు అందని రక్షణ కవచలా నిలుస్తుంది. ఆ మాంసం కుళ్ళిపోతుంది, శరీరం బలహీనపడుతుంది, కాని అతనిలో సాగుతున్న అంతర్మదనము శుద్ధిని తారస్థాయికి తీసుకెళ్తోంది. ఆఖరి శ్వాస వరకు శరీరం చెదిరినా మనసు మాత్రం కదలలేదు. అచంచలమైన తపస్సు శిలలా నిలిచిపోయింది. పిప్పి పడిన చేయిలోనూ నిస్సహాయంగా కనిపించిన అది కేవలం బాహ్య రూపం మాత్రమే. విశ్వాన్ని కదిలించే శక్తి అందులోనే నిద్రిస్తుంది. పృథ్వీ ఆలోచిస్తుంది. గంభీరమైన ఓంకారంలా ఆ తపస్సు ప్రతిధ్వనికి భూమి స్పందనగా స్వరమిచ్చింది. అతడు తనను తాను పూర్తిగా విడిచిపెట్టాడు. శరీరం, భావనలు అన్నిటినీ వదిలేశాడు. కానీ తపస్సు మాత్రం ఆత్మకెళ్ళి అతడిని బంధించింది. ప్రకృతి తాను తల వంచింది. గాలులు ఆగిపోయాయి, వృక్షాలు నిలువెత్తుగా నిలిచిపోయాయి. తపస్సు ముందు సృష్టి మౌనంగా గౌరవించింది. చివరి చినుకు వరకు, శరీరం శూన్యంలో కలిసిపోయే వరకు అతనికి ఒకే ఒక్క ఆయుధం, తపస్సే శాశ్వతంగా రుజువైన శక్తి. ఒక మానవుడిగా మొదలైన అతడు తపస్సుతో శక్తిని సంపాదించాడు. ఇప్పుడు దేవతలే అతడి పేరు చెబితే చాలు భయంతో తలవంచుతున్నారు. అరణ్యం సాక్షిగా పక్షులు పాడటం మానేశాయి, గాలి కదలడం మరిచిపోయింది. ఇదొక యుగాంతపు శబ్దరహిత ఘట్టం. ఈ తపస్సు శరీరాన్ని కుంగదీస్తున్న ఆత్మలో అనర్గళ శక్తిని వెలిగిస్తుంది. ఇది లోకం మించిన బలాన్ని సిద్ధం చేస్తుంది. అతడి శరీరమే నైవేద్యమయ్యింది, ప్రతి కణం అర్పణ అయ్యింది. ఆహుతుల మధ్య అతడు తలవంచలేదు, ఎందుకంటే లక్ష్యం మాత్రం అనంతం. ఇక్కడ శరీరం ముగిసింది, అంతం వచ్చినది శరీరానికే. కాని ఆ శూన్యంలోనూ తపస్సు మాత్రం అఖండంగా మొదలైంది. దేవతలు కలవరపడ్డారు, ఋషులు భయపడ్డారు. కాలమే ఆగిపోయింది. ఇప్పుడు ప్రారంభమైంది హిరణ్యకశిపుని రాజ్యాధికారం. ఎవరు ఊహించని విధంగా ఇద్దరు దేవదూతలు పడిపోతారు, కాని మళ్ళీ ఎదుగుతారు, సృష్టిని సవాల్ చేసేంతవరకు. మెరుపులతో పడిపోతున్న జయ విజయ. హిరణ్యాక్షుడు ఉత్సాహంగా, అన్నయ్య చూడు ఇది.
గర్వంతో మెరుస్తున్న కళ్ళతో, నిశ్చయబద్ధమైన ముఖం. హిరణ్యాక్షుడు ఒక పెద్ద రాయికి దగ్గరగా వెళ్తున్నారు. హిరణ్యకశిపుడు, జాగ్రత్తగా తమ్ముడా. హిరణ్యకశిపుడు శాంతంగా చూస్తూ చిన్న నవ్వు. హిరణ్యాక్షుడు, నేను పర్వతాలను కూడా పగలగొట్టగలను అన్నయ్యా. హిరణ్యకశిపుడు, బలం త్వరగా విరిగిపోతుంది తమ్ముడా, మీద అడ్డంకులను ఆరంభిస్తుంది. ఒకరోజు మన బలం పెరుగుతుంది, కానీ మేధం దాన్ని నిలబెడుతుంది. వారి దేవదేవతల చిత్రాల కింద ఇద్దరూ కనిపిస్తారు. హిరణ్యాక్షుడు, అయితే నేను రెండింటిని నేర్చుకుంటాను, బలాన్ని కూడా మేధాన్ని కూడా. హిరణ్యకశిపుడు, నువ్వు రెండింటినీ సాధిస్తే దేవతలే నీకు నమస్కరిస్తారు. వారిద్దరి నీడలు గోడలపై భవిష్యత్లోని దివ్య రూపాలుగా కనిపిస్తున్నాయి. పొగమంచు పెరుగుతోటి నీటి చుక్కలు పడుతున్నాయి. ఒక రహస్య గదిలో ప్రాచీన గ్రంథాలు, రహస్య శిలలపై కాంతులు. హిరణ్యాక్షుడు, ఇక్కడ ఏమి ఉంది అన్నయ్యా? హిరణ్యకశిపుడు, ప్రారబ్ధం తమ్ముడా, కాని ఇప్పటికైతే కాదు. అలిసి లోపలికి నడుస్తున్నారు. ఒకడు అగ్ని వలె, మరొకడు మంచు వలె. ఒకడు అడ్డంకులను నాశనం చేశాడు, మరొకడు వాటిని మించిన ప్రణాళికలు వేశాడు. మెరుపుల్లో విష్ణు అవతారాల భవిష్యత్ సంకేతాలు. ఇక్కడే ప్రారంభమైంది అసుర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. అంధకారం ఆలింగనం చేసిన ఈ రాజమందిరంలో నల్లని స్తంభాలు సాక్షులై నిలబడ్డాయి. అగ్నితోచ్చులు పూల్లిపడుతున్నాయి. ఎర్ర కాంతుల సామ్రాజ్య గర్వం గుండెలో తిరుగుతున్నాయి. దేవలోక అవమానానికి ప్రత్యుత్తరం ఇంకా పుట్టకముందే ద్వేషం విత్తనాన్ని నాటబడితోతే. ఇది కేవలం ఆరంభం. దేవలోక దూతలు వస్తున్నారంటే ఏమయుంటుంది? దేవతలు వేద పఠనాలతో తేలిపోయే మేఘాలపై నుంచి దిగుతున్నారు. మీరు పాలకులమని అనుకుంటున్నారా? నిజానికి మీరు చీకటి సృష్టులు, వైకుంఠపు వెలుగుకి అర్హులు కారు. ఓపంతో ఉక్కిరిబిక్కిరైన రాజు, గట్టిగా ముడిచిన ముష్టి, ఒత్తిడితో ఉబికిన రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రోధ జ్వాలలు ఇదే శాసనం మారే సంకేతం. ఆ అవమానం కేవలం మాట కాదు, వారి గుండెల్లో గాయమైంది. హిరణ్యకశిపుడు, మనము పతితులు కాదు హిరణ్యాక్ష. దేవలోకపు అవమానం ఇంకా అర్ధరాత్రి నిద్ర లేకుండా వదలడం లేదు. ఆ గర్వాన్ని తుడిచేయాలన్న తపన ఈ ప్రతి శ్వాసలో పులుకుతూతి. హిరణ్యాక్షుని మౌనం. దేవదూతలు నవ్వుతూ మేఘాల్లోకి. తండ్రి వేదనతో. హిరణ్యకశిపుడు మెల్లగా గమనిస్తూ, ఒకరోజు వారు మన ముందర మోకరించాలి. ద్వేషం వారి గుండెలో ప్రవేశించింది. కోపంగా కాదు, విధిగా. దేవతల పట్ల ద్వేషం జననం. వర్షపు రాత్రిలో మహామందిరం నుండి బయటకు వస్తున్న సోదరులు. వర్షపు నీరు వారి ముఖాలపై పడుతూ
అధికారాన్ని ఎవ్వరూ ఇయ్యారు, అది మనమే సాధించాలి. దేవతలు నవ్వితూ వైకుంఠ వైపు. అరణ్యంలో అగ్నిపర్వతాల మధ్య ధ్యానం చేస్తున్న సోదరులు. రాయిని చేతితో పగలగొడుతున్న హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు పురాతన యుద్ధ గ్రంథాలు చదువుతున్నాడు. ఎరుపు సూర్యాస్తమయంలో పర్వతాల మధ్య జపం కొనసాగుతుంది. ఆకాశంలో తిరుగుతున్న కర్మచక్రం. ధర్మమే మా పేరును స్మరించాలి. హిరణ్యకశిపుని కళ్ళు ప్రకాశంతో మెరుస్తున్నాయి. శిక్షణ పొందుతున్న అసుర సైన్యం. ఆయుధాలు తయారవుతుండగా గొప్ప ఉగ్రల శబ్దాలు. పైగా ఎగురుతున్న అసుర పతాకం. మేఘాల మధ్య దేవతలు గమనిస్తుండగా ఎరుపు జ్వాలలు మరియు నలుపు మేఘాలు. ఇది కేవలం ఆరంభం. నెరుపులో వారి సైన్యం విజృంభణ. నేల నుండి ఎదిగే అసుర సామ్రాజ్యం. విష్ణువు మౌనంగా పరిశీలిస్తూ, విత్తనం నాటబడింది, ఇప్పుడు విధి ముందుకు కదిలింది. సైన్యం కాదు, రక్తంతో రాసిన స్వప్నం. ఇద్దరు శరీరాన్ని రక్త కాంతిలో నిమజ్జింపజేస్తూ నిలుస్తున్నారు. హిరణ్యాక్షుడు ఎందుకు దేవతలు పాలించాలి? హిరణ్యకశిపుడు వారు శక్తిని నియంత్రిస్తారు. హిరణ్యకశిపుడు శక్తిని జయిస్తే ఎరుపు చెనుగులు చేతిపై. హిరణ్యాక్షుడు మనది అవుతుంది. రాజ్యాల ప్రారంభం. సేనాధిపతి ఆజ్ఞ ప్రభు. హిరణ్యకశిపుడు దేవతలు మనకు అడ్డుకాబోరు. లోకాలు కాదు, విశ్వాన్ని పాలించటం. జై హో, జై హో, జై హో, జై హో. హిరణ్యకశిపుడు ముందుకు, ముందుకు, ముందుకు. భయమే ఆయుధం కాబట్టి భయాన్ని కాదు, భయపెట్టే వాళ్లను జయించాలి. హిరణ్యాక్షుడు సర్వాధికారం. సర్వాధికారం. అన్నిటినీ నిగూఢంగా ఒకరు పరిశీలిస్తున్నారు. హిరణ్యాక్షుడు దేవలోకం మనదే. విశ్వపాలన దృష్టి ప్రారంభమైంది. భయము, ఆశ్చర్యము వారి శక్తికి మూలము. పోరు ఒకే గట్టుకు, దారులు రెండు. ఒక్కొక్క అక్షరం అక్షయ శక్తి. హిరణ్యాక్షుడు
నీ శిక్ష నా శిక్షణ. హిరణ్యకశిపుడు జ్ఞానం అగ్ని వలె కదులుతుంది. అక్షరాల కత్తులు రక్తం లేకుండా కోసుతాయి. హిరణ్యాక్షుడు తప్పు పరువు నాకే. హిరణ్యకశిపుడు ప్రతి రహస్యం తలుపు తెరస్తోంది. హిరణ్యాక్షుడు బలం లేక తెలివి నర్దిస్తే చాలు. హిరణ్యకశిపుడు తెలివి లేక బలం దిశ తప్పుతుంది. గురువు పరిమితి నీ ఊహలోనే ఉంది. వీరుడి శ్వాస అగ్ని వాయువు. హిరణ్యాక్షుడు శివోహం 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 శివోహం. వారు ఇద్దరు రెండింటిని జయించారు. బలం తెలివి ఒక్క శ్వాస ధ్యేయం సమం. శక్తి సాధన సమాప్తమైంది. బలం తెలివి ప్రార్థనంతా ప్రయోజనమైంది. ఇంద్రుడు తప్పించుకోవాలనే ఉత్కంఠతో, కాని ఏది ఆ ధైర్యం? హిరణ్యాక్షుడు నీ కాలం ముగియబోతుంది ఇంద్ర. హిరణ్యకశిపుడు త్వరలో నీ స్వర్గం మాది అవుతుంది. వాయుడు ఇంద్రుడు ఈ దానవుల్ని నిలబెడదా. హిరణ్యాక్షుడు పగ మొదలయ్యింది. దేవతలు వారిని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు ఆ ద్వేషం శక్తిగా వికసించింది. మా రక్షణా దేవా, అగ్ని శక్తులు సిద్ధం. హిరణ్యకశిపుడు శాంతమే మా ఆయుధం, కాని అవసరమైతే వారిపై పగబట్టే శక్తులే వారిని నిరోధించాయి. హిరణ్యాక్షుడు ప్రపంచం ఇంకా నిద్రలో ఉంది, కాని అక్కడే ఎక్కడో ఒకడు మెలకువలో ఉన్నాడు.
అతని చూపు ఆకాశంలో కాదు, పాతాళంపై. అతడి మౌనమే ఉగ్రత. ఆక్రమణ ఒక్కడుగుతో మొదలైంది. అది నడక కాదు, తలపు కాదు, అది యుద్ధానికి పిలుపు. ఒక్కడుగు, కాని ప్రతి లోకం కదిలిపోయేలా చేసింది. అతని దూకుడు మానవ లోకానికి కాదు, ఆ అడుగు నమ్మకాలను తొక్కినది. భయానకమైన అగాధంలోకి, అక్కడికి నిశ్శబ్దమే ఆలింగనం. చుట్టూ మెరుపులు నీలం, ఎరుపు శక్తి తారకల వలె త్రాటిపడుతున్నాయి. శిలలు చిలిపోతున్నాయి, కణాలు వణుకుతున్నాయి. పాతాళం అతని పాదాల కింద తలవంచుతుంది. హిరణ్యాక్షుడు ఇవిగో. అంధకారం తన యజమానిని గుర్తించింది. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉంది, కాని ఇప్పుడు దాన్ని పిలిచిన శబ్దం వచ్చేసింది. అప్పటి వరకు అది నిర్దేశం లేక తేలిపోతూ ఉంది, కాని ఈ క్షణం నుండి అది నాకు సేవ చేయనుంది. ఇది కేవలం ఆరంభం. దీపం కాదు, దీపం తినే చీకటి. పాతాళం ఊపిరి పీల్చింది. ప్రపంచన ఆశ్వాసలో చిక్కకుంది. భూమి వణికింది. అడుగులు నిలబడలేని స్థితి. ప్రాణాలు గాలిలో నిలకడ కోల్పోయాయి. గర్భగుడిలోంచి శూన్యం తలెత్తింది. కాని దేవతలు ఇంకా నిద్రలో ఉన్నారు. వారు చూడలేది లేదా చూడకుండానే ఉంటున్నారో తెలియదు, కాని పిలుపు వచ్చేసింది. వేల ఏళ్ల నిద్రకి కోంపముంచే తొలి స్వరం పుట్టింది. హిరణ్యాక్షుడు ఇప్పటిదాకా ఈ లోకంలో శబ్దం చేసినవాడు ఎవడో మరిచిపోయారు. కాని ఇకపై నా నిద్ర లేచిన వేళ ప్రతి మాట గర్జనవుతుంది. వచ్చే ఒక్క శబ్దం దేవతల గుండెలో ఝలకాదు, ఆశయాల్ని చీల్చే గొంతుకవుతుంది. వాళ్ల కంఠాల్లో శబ్దం నిలిచిపోతుంది. నా నావే విన్నపాలు వినిపించేలా చేస్తుంది. ఒక శబ్దం పరవశంలో కాకుండా పునాది మీద జన్మించింది. ఆ శబ్దం ఊపిరి లేని నిశ్శబ్దాన్ని చీల్చింది. సృష్టిలో ఆది నుండి నిలిచిన సమతుల్యాన్ని అరిగించింది. ఆ శబ్దం కాదు, అది సంకేతం. ఒక యుగాన్ని మార్చే శబ్దం పుట్టింది. మాట కాదు, మంత్రం కాదు, అది చర్యకి పిలుపు. ఇప్పుడు పడింది, ఇంకా ఏమీ ఆగదు. హిరణ్యాక్షుడు, దేవతలారా, ఇప్పటికైనా మేల్కొనండి. మీ భూమిని మీరే రక్షించుకోండి. ఈ నేల మీద మీకు హక్కు ఉందంటే ఇప్పుడే చూపించండి. లేదంటే మీ నిశ్శబ్దమే మా విజయానికి అంగీకారమవుతుంది. ఇది ఇక మాది. భూమి తన జన్మభూమి అయిన సముద్రపు కుందెల్లోకే ఇప్పుడు తేనె చుక్కవలే జారుతోంది. ఆకాశం నక్షత్రాలను గుంపులుగా తిప్పుతూ మేఘాల ఆశ్రయంగా ఘనంగా గొయ్యి మెదుపుతోంది. అల్లలు మృత్యువు గడియారముకులా ప్రపంచాన్ని మింగేదారులు అల్లకుంటున్నాయి. ఇది ప్రళయ శ్వాస, సృష్టి స్వరాన్ని తిరిగి రాసే గమకము. దిగ్బంధం ఇప్పుడు ప్రారంభమైంది. అది ఒక ఊపిరి కాదు, అది సంకల్పం. సృష్టి తాను ఊహించని దెబ్బను వినింది. పెదవుల మాట కాదు, గుండె బరితెగింపు అది. ప్రపంచం మిగిలింది అంధకారంలో. అధర్మం విజృంభించింది. అగాధ సముద్రం అల్లకల్లోలమైంది. ప్రకృతి నివ్వెరపడింది. నీటి గోడలు ఆకాశానికే ఎగిరిపోయాయి. భయంకరమైన మౌనం. పాతాళపు అడుగున అదో అవతారం ఆదేశం. దివ్య శక్తి కేంద్రీకరించబడుతోంది. అంధకారంలో తొలిసారి మెరుపు. వరాహస్వరూపం ప్రారంభం. ధర్మాన్ని నిలబెట్టేందుకు విష్ణువు వరాహ రూపం ధరిస్తున్నాడు. ఆ కన్నుల భీకరత, ఇంకా తెలియని దైవీయ సందేశము. అతడు మానవము కాదు, దైవము కాదు, తానే మార్పు. జల ప్రవాహాల మధ్య అతని అవతార పరాకాష్ఠ. పరమావతార రూపం
వరాహుడు ఆకాశంలో ఉన్న దేవతలు కూడా తల వంచారు. ఒక యుగానికి ధర్మానికి మార్గదర్శకం. శూన్యంలో వెలిగిన వజ్రశక్తి వరాహుని అవతారం ధర్మానికి సంకేతం. అసుర సామ్రాజ్యపు ప్రతాపం. ఈ తుఫాన్లో పుణ్యానికి చోటుందా? హిరణ్యాక్షుడు, నీవేవరు? నా లోకంలో అడుగుపెట్టినవాడు వరాహుడు. భూదేవి కోసం నేను వచ్చినవాడిని. హిరణ్యాక్షుడు, నీ ప్రాణం నాకే చెందినది. వరాహుడు, నీ అహంకారమే నీ వినాశనం. హిరణ్యాక్షుడు, అది ఇప్పుడు నా ఆస్తి. వరాహుడు, నీ శక్తి భూమిని ధ్వంసించలేదు. హిరణ్యాక్షుడు, ఈ సముద్రమే నీ సమాధి అవుతుంది. వరాహుడు, నీ క్రూరత్వం నీ పతనానికి కారణం అవుతుంది. వరాహుడు, సృష్టి శాసనాలకి విరుద్ధంగా వెళ్ళలేవు. హిరణ్యాక్షుడు, ఆ శాసనాలు నేను తిరగరాశాను. హిరణ్యాక్షుడు, ఏ దేవత నాకు అడ్డుకాలేడు. వరాహుడు, మరి నన్నెవరనుకున్నావు? వరాహుడు, ఈ యుద్ధం ఓడితే ధర్మమే ఓడిపోతుంది. హిరణ్యాక్షుడు, అదే నా లక్ష్యం. హిరణ్యాక్షుడు, ఓ నీ శక్తి దేవలోకం మించినదా? వరాహుడు, ధర్మానికి శక్తి అపరిమితం. హిరణ్యాక్షుడు, నా ఆయుధం. వరాహుడు, అది పాపపు భారము భరించలేకపోయింది. హిరణ్యాక్షుడు, ఆమెని తిరిగి నీకు వశం చేయను. వరాహుడు, నీది ముగిసింది. హిరణ్యాక్షుడు, ఓం నారాయణ. వరాహుడు, ఈ భూమి మాతను నేను రక్షించాను. విశ్వము ధర్మం గెలిచింది. భూమి రక్షించబడింది. తమ్ముడి మరణం అతని మనసులో నెత్తుటి వేదనను రగిలించింది. పగిలిన శ్వాస, సున్నితమైన గాలి గర్భస్వరాలు, అతని కళ్ళల్లో మెరసే జ్ఞాపకాల వాణి. హిరణ్యాక్షుని చివరి కలహ దృశ్యం కంటి రెప్పనల మధ్య మెరుస్తుంది. హిరణ్యకశిపుడు కళ్ళని మూసుకుని లోతైన శ్వాస తీసుకుంటాడు. ముష్టిని బిగించి బాహువును విరిస్తాడు. జ్యోతిర్లింగం వంటి అగ్నికుండం ముందర అతడు కాలరాత్రి మంత్రంతో తపస్సు ప్రారంభించేందుకు కూర్చుంటాడు. హిరణ్యకశిపు తమ్ముడు బలంతో పోరాడాడు. నేను మరణాన్ని జయిస్తాను. తపస్సులో నిలిచిన ఆ శరీరం అడుగు కదలకుండా నిలిచిపోయింది. అగ్ని కూడా అతడి ముందు నమస్కరిస్తుంది. ఆ వృక్షాలు కాలిపోయాయి, మట్టిలోకి కూలిపోయాయి. కాని అతని సంకల్పం మాత్రం శిఖరంలా నిలిచిపోయింది. ఆ శరీరము కుళ్ళిపోతుంది, తాజా మాంసము బూడిదవుతుంది. కాని అతని తపస్సు దేవతలకు అందని రక్షణ కవచలా నిలుస్తుంది. ఆ మాంసం కుళ్ళిపోతుంది, శరీరం బలహీనపడుతుంది. కాని అతనిలో సాగుతున్న అంతర్మదనము శుద్ధిని తారస్థాయికి తీసుకెళ్తోంది. ఆఖరి శ్వాస వరకు శరీరం చెదిరినా మనసు మాత్రం కదలలేదు. అచంచలమైన తపస్సు శిలలా నిలిచిపోయింది. పిప్పి పడిన చేయిలోనూ నిస్సహాయంగా కనిపించిన అది కేవలం బాహ్య రూపం మాత్రమే. విశ్వాన్ని కదిలించే శక్తి అందులోనే నిద్రిస్తుంది. పృథ్వీ ఆలోచిస్తుంది. గంభీరమైన ఓంకారంలా ఆ తపస్సు ప్రతిధ్వనికి భూమి స్పందనగా స్వరమిచ్చింది. అతడు తనను తాను పూర్తిగా విడిచిపెట్టాడు. శరీరం, భావనలు అన్నిటినీ వదిలేశాడు. కానీ తపస్సు మాత్రం ఆత్మకెళ్ళి అతడిని బంధించింది. ప్రకృతి తాను తల వంచింది. గాలులు ఆగిపోయాయి, వృక్షాలు నిలువెత్తుగా నిలిచిపోయాయి. తపస్సు ముందు సృష్టి మౌనం.
మౌనంగా గౌరవించింది. చివరి చినుకు వరకు, శరీరం శూన్యంలో కలిసిపోయే వరకు అతనికి ఒకే ఒక్క ఆయుధం, తపస్సే శాశ్వతంగా రుజువైన శక్తి. ఒక మానవుడిగా మొదలైన అతడు తపస్సుతో శక్తిని సంపాదించాడు. ఇప్పుడు దేవతలే అతడి పేరు చెబితే చాలు భయంతో తలవంచుతున్నారు. అరణ్యం సాక్షిగా పక్షులు పాడటం మానేశాయి, గాలి కదలడం మరిచిపోయింది. ఇదొక యుగాంతపు శబ్దరహిత ఘట్టం. ఈ తపస్సు శరీరాన్ని కుంగదీస్తున్న ఆత్మలో అనర్గళ శక్తిని వెలిగిస్తుంది. ఇది లోకం మించిన బలాన్ని సిద్ధం చేస్తుంది. అతడి శరీరమే నైవేద్యం అయ్యింది, ప్రతి కణం అర్పణ అయ్యింది. ఆహుతుల మధ్య అతడు తలవంచలేదు, ఎందుకంటే లక్ష్యం మాత్రం అనంతం. ఇక్కడ శరీరం ముగిసింది, అంతం వచ్చినది శరీరానికే. కానీ ఆ శూన్యంలోనూ తపస్సు మాత్రం అఖండంగా మొదలైంది. దేవతలు కలవరపడ్డారు, ఋషులు భయపడ్డారు. కాలమే ఆగిపోయింది. ఇప్పుడు ప్రారంభమైంది హిరణ్యకశిపుని రాజ్యాధికారం. ఎవరు ఊహించని విధంగా ఇద్దరు దేవదూతలు పడిపోతారు, కానీ మళ్ళీ ఎదుగుతారు, సృష్టిని సవాల్ చేసేంతవరకు. మెరుపులతో పడిపోతున్న జయ విజయ. హిరణ్యాక్షుడు ఉత్సాహంగా, అన్నయ్య చూడు ఇది. గర్వంతో మెరుస్తున్న కళ్ళతో, నిశ్చయబద్ధమైన ముఖం. హిరణ్యాక్షుడు ఒక పెద్ద రాయికి దగ్గరగా వెళ్తున్నారు. హిరణ్యకశిపుడు, జాగ్రత్తగా తమ్ముడా. హిరణ్యకశిపుడు శాంతంగా చూస్తూ చిన్న నవ్వు. హిరణ్యాక్షుడు, నేను పర్వతాలను కూడా పగలగొట్టగలను అన్నయ్య. హిరణ్యకశిపుడు, బలం త్వరగా విరిగిపోతుంది తమ్ముడా, మీద అడ్డంకులను ఆరంభిస్తుంది. ఒకరోజు మన బలం పెరుగుతుంది, కానీ మేధం దాన్ని నిలబెడుతుంది. వారి దేవదేవతల చిత్రాల కింద ఇద్దరూ కనిపిస్తారు. హిరణ్యాక్షుడు, అయితే నేను రెండింటిని నేర్చుకుంటాను, బలాన్ని కూడా మేధాన్ని కూడా. హిరణ్యకశిపుడు, నువ్వు రెండింటినీ సాధిస్తే దేవతలే నీకు నమస్కరిస్తారు. వారిద్దరి నీడలు గోడలపై భవిష్యత్లోని దివ్య రూపాలుగా కనిపిస్తున్నాయి. పొగమంచు పెరుగుతోటి నీటి చుక్కలు పడుతున్నాయి.
ఒక రహస్య గదిలో ప్రాచీన గ్రంథాలు, రహస్య శిలలపై కాంతులు. హిరణ్యాక్షుడు, ఇక్కడ ఏమి ఉంది అన్నయ్య? హిరణ్యకశిపుడు: ప్రారబ్ధం తమ్ముడా, కాని ఇప్పటికైతే కాదు. అలిసి లోపలికి నడుస్తున్నారు. ఒకడు అగ్ని వలె, మరొకడు మంచు వలె. ఒకడు అడ్డంకులను నాశనం చేశాడు, మరొకడు వాటిని మించిన ప్రణాళికలు వేశాడు. మెరుపుల్లో విష్ణు అవతారాల భవిష్యత్ సంకేతాలు. ఇక్కడే ప్రారంభమైంది అసుర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. అంధకారం ఆలింగనం చేసిన ఈ రాజమందిరంలో నల్లని స్తంభాలు సాక్షులై నిలబడ్డాయి. అగ్నితోచ్చులు పూల్లిపడుతున్నాయి. ఎర్ర కాంతుల సామ్రాజ్య గర్వం గుండెలో తిరుగుతున్నాయి. దేవలోక అవమానానికి ప్రత్యుత్తరం ఇంకా పుట్టకముందే ద్వేషం విత్తనాన్ని నాటబడితోతే ఇది కేవలం ఆరంభం. దేవలోక దూతలు వస్తున్నారంటే ఏమయుంటుంది? దేవతలు వేదపఠనాలతో తేలిపోయే మేఘాలపై నుంచి దిగుతున్నారు. మీరు పాలకులమని అనుకుంటున్నారా? నిజానికి మీరు చీకటి సృష్టులు, వైకుంఠపు వెలుగుకి అర్హులు కారు. ఓపంతో ఉక్కిరిబిక్కిరైన రాజు, గట్టిగా ముడిచిన ముష్టి, ఒత్తిడితో ఉబికిన రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రోధ జ్వాలలు ఇదే శాసనం మారే సంకేతం. ఆ అవమానం కేవలం మాట కాదు, వారి గుండెల్లో గాయమైంది. హిరణ్యకశిపుడు: మనము పతితులు కాదు హిరణ్యాక్ష. దేవలోకపు అవమానం ఇంకా అర్ధరాత్రి నిద్ర లేకుండా వదలడం లేదు. ఆ గర్వాన్ని తుడిచేయాలన్న తపన ఈ ప్రతి శ్వాసలో పులుకుతూతి. హిరణ్యాక్షుని మౌనం. దేవదూతలు నవ్వుతూ మేఘాల్లోకి. తండ్రి వేదనతో. హిరణ్యకశిపుడు మెల్లగా గమనిస్తూ, ఒకరోజు వారు మన ముందర మోకరించాలి. ద్వేషం వారి గుండెలో ప్రవేశించింది. కోపంగా కాదు, విధిగా. దేవతల పట్ల ద్వేషం జననం. వర్షపు రాత్రిలో మహామందిరం నుండి బయటకు వస్తున్న సోదరులు. వర్షపు నీరు వారి ముఖాలపై పడుతూ, అధికారాన్ని ఎవ్వరూ ఇయ్యారు, అది మనమే సాధించాలి. దేవతలు నవ్వితూ వైకుంఠ వైపు. అరణ్యంలో అగ్నిపర్వతాల మధ్య ధ్యానం చేస్తున్న సోదరులు. రాయిని చేతితో పగలగొడుతున్న హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు పురాతన యుద్ధ గ్రంథాలు చదువుతున్నాడు. ఎరుపు సూర్యాస్తమయంలో పర్వతాల మధ్య జపం కొనసాగుతుంది. ఆకాశంలో తిరుగుతున్న కర్మచక్రం. ధర్మమే మా పేరును స్మరించాలి. హిరణ్యకశిపుని కళ్ళు ప్రకాశంతో మెరుస్తున్నాయి. శిక్షణ పొందుతున్న అసుర సైన్యం. ఆయుధాలు తయారవుతుండగా గొప్ప ఉగ్రల శబ్దాలు. పైగా ఎగురుతున్న అసుర పతాకం. మేఘాల మధ్య దేవతలు గమనిస్తుండగా ఎరుపు జ్వాలలు
మరియు నలుపు మేఘాలు. ఇది కేవలం ఆరంభం. నెరుపులో వారి సైన్యం విజృంభణ. నేల నుండి ఎదిగే అసుర సామ్రాజ్యం. విష్ణువు మౌనంగా పరిశీలిస్తూ, విత్తనం నాటబడింది, ఇప్పుడు విధి ముందుకు కదిలింది. సైన్యం కాదు, రక్తంతో రాసిన స్వప్నం. ఇద్దరు శరీరాన్ని రక్త కాంతిలో నిమజ్జింపజేస్తూ నిలుస్తున్నారు. హిరణ్యాక్షుడు ఎందుకు దేవతలు పాలించాలి? హిరణ్యకశిపుడు వారు శక్తిని నియంత్రిస్తారు. హిరణ్యకశిపుడు శక్తిని జయిస్తే ఎరుపు చెనుగులు చేతిపై. హిరణ్యాక్షుడు మనది అవుతుంది. రాజ్యాల ప్రారంభం. సేనాధిపతి ఆజ్ఞ ప్రభు. హిరణ్యకశిపుడు దేవతలు మనకు అడ్డుకాబోరు. లోకాలు కాదు, విశ్వాన్ని పాలించటం. జై హో, జై హో, జై హో, జై హో. హిరణ్యకశిపుడు ముందుకు, ముందుకు, ముందుకు. భయమే ఆయుధం కాబట్టి భయాన్ని కాదు, భయపెట్టే వాళ్లను జయించాలి. హిరణ్యాక్షుడు సర్వాధికారం. సర్వాధికారం. అన్నిటినీ నిగూఢంగా ఒకరు పరిశీలిస్తున్నారు. హిరణ్యాక్షుడు దేవలోకం మనదే. విశ్వపాలన దృష్టి ప్రారంభమైంది. భయము, ఆశ్చర్యము వారి శక్తికి మూలము. పోరు ఒకే గట్టుకు, దారులు రెండు. ఒక్కొక్క అక్షరం అక్షయ శక్తి. హిరణ్యాక్షుడు నీ శిక్ష నా శిక్షణ. హిరణ్యకశిపుడు జ్ఞానం అగ్ని వలె కదులుతుంది. అక్షరాల కత్తులు రక్తం లేకుండా కోసుతాయి. హిరణ్యాక్షుడు తప్పు పరువు నాకే. హిరణ్యకశిపుడు ప్రతి రహస్యం తలుపు తెరస్తోంది. హిరణ్యాక్షుడు బలం లేక తెలివి నర్దిస్తే చాలు. హిరణ్యకశిపుడు తెలివి లేక బలం. దిశ తప్పుతుంది. గురువు పరిమితి నీ ఊహలోనే ఉంది. వీరుడి శ్వాస అగ్ని వాయువు. హిరణ్యాక్షుడు శివోహం, 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 శివోహం.
వారు ఇద్దరూ రెండింటినీ జయించారు. బలం, తెలివి, ఒక్క శ్వాస, ధ్యేయం సమం. శక్తి సాధన సమాప్తమైంది. బలం, తెలివి, ప్రార్థనంతా ప్రయోజనమైంది. ఇంద్రుడు తప్పించుకోవాలనే ఉత్కంఠతో, కాని ఏది ఆ ధైర్యం? హిరణ్యాక్షుడు, నీ కాలం ముగియబోతుంది ఇంద్ర. హిరణ్యకశిపుడు, త్వరలో నీ స్వర్గం మాది అవుతుంది. వాయుడు, ఇంద్రుడు, ఈ దానవుల్ని నిలబెడదా. హిరణ్యాక్షుడు, పగ మొదలయ్యింది. దేవతలు వారిని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు ఆ ద్వేషం శక్తిగా వికసించింది. ఇంద్రుడు, మా రక్షణా దేవా, అగ్ని శక్తులు సిద్ధం. హిరణ్యకశిపుడు, శాంతమే మా ఆయుధం, కాని అవసరమైతే వారిపై పగబట్టే శక్తులే వారిని నిరోధించాయి. హిరణ్యాక్షుడు, ప్రపంచం ఇంకా నిద్రలో ఉంది, కాని అక్కడే ఎక్కడో ఒకడు మెలకువలో ఉన్నాడు. అతని చూపు ఆకాశంలో కాదు, పాతాళంపై. అతడి మౌనమే ఉగ్రత. ఆక్రమణ ఒక్కడుగుతో మొదలైంది. అది నడక కాదు, తలపు కాదు, అది యుద్ధానికి పిలుపు. ఒక్కడుగు, కాని ప్రతి లోకం కదిలిపోయేలా చేసింది. అతని దూకుడు మానవ లోకానికి కాదు, ఆ అడుగు నమ్మకాలను తొక్కినది. భయానకమైన అగాధంలోకి, అక్కడికి నిశ్శబ్దమే ఆలింగనం. చుట్టూ మెరుపులు నీలం, ఎరుపు శక్తి తారకల వలె త్రాటిపడుతున్నాయి. శిలలు చిలిపోతున్నాయి, కణాలు వణుకుతున్నాయి. పాతాళం అతని పాదాల కింద తలవంచుతుంది. హిరణ్యాక్షుడు, ఇవిగో అంధకారం తన యజమానిని గుర్తించింది. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉంది, కాని ఇప్పుడు దాన్ని పిలిచిన శబ్దం వచ్చేసింది. అప్పటి వరకు అది నిర్దేశం లేక తేలిపోతూ ఉంది, కాని ఈ క్షణం నుండి అది నాకు సేవ చేయనుంది. ఇది కేవలం ఆరంభం, దీపం కాదు, దీపం తినే చీకటి. పాతాళం ఊపిరి పీల్చింది, ప్రపంచనాశ్వాసలో చిక్కకుంది. భూమి వణికింది, అడుగులు నిలబడలేని స్థితి. ప్రాణాలు గాలిలో నిలకడ కోల్పోయాయి. గర్భగుడిలోంచి శూన్యం తలెత్తింది. కాని దేవతలు ఇంకా నిద్రలో ఉన్నారు. వారు చూడలేది,
లేదా చూడకుండానే ఉంటున్నారో తెలియదు. కానీ పిలుపు వచ్చేసింది. వేల ఏళ్ల నిద్రకి కోంపముంచే తొలి స్వరం పుట్టింది. హిరణ్యాక్షుడు ఇప్పటిదాకా ఈ లోకంలో శబ్దం చేసినవాడు ఎవడో మరిచిపోయారు. కానీ ఇకపై నా నిద్ర లేచిన వేళ ప్రతి మాట గర్జనవుతుంది. వచ్చే ఒక్క శబ్దం దేవతల గుండెలో ఝలకాదు, ఆశయాల్ని చీల్చే గొంతుకవుతుంది. వాళ్ళ కంఠాల్లో శబ్దం నిలిచిపోతుంది. నా నావే విన్నపాలు వినిపించేలా చేస్తుంది. ఒక శబ్దం పరవశంలో కాకుండా పునాది మీద జన్మించింది. ఆ శబ్దం ఊపిరి లేని నిశ్శబ్దాన్ని చీల్చింది. సృష్టిలో ఆది నుండి నిలిచిన సమతుల్యాన్ని అరిగించింది. ఆ శబ్దం కాదు, అది సంకేతం. ఒక యుగాన్ని మార్చే శబ్దం పుట్టింది. మాట కాదు, మంత్రం కాదు, అది చర్యకి పిలుపు. ఇప్పుడు పడింది, ఇంకా ఏమీ ఆగదు. హిరణ్యాక్షుడు, దేవతలారా, ఇప్పటికైనా మేల్కొనండి. మీ భూమిని మీరే రక్షించుకోండి. ఈ నేల మీద మీకు హక్కు ఉందంటే ఇప్పుడే చూపించండి. లేదంటే మీ నిశ్శబ్దమే మా విజయానికి అంగీకారమవుతుంది. ఇది ఇక మాది. భూమి తన జన్మభూమి అయిన సముద్రపు కుందెల్లోకే ఇప్పుడు తేనె చుక్కవలే జారుతోంది. ఆకాశం నక్షత్రాలను కుంపులుగా తిప్పుతూ మేఘాల ఆశ్రయంగా ఘనంగా గొయ్యి మెదుపుతోంది. అల్లలు మృత్యువు గడియారముకులా ప్రపంచాన్ని మింగేదారులు అల్లకుంటున్నాయి. ఇది ప్రళయ శ్వాస, సృష్టి స్వరాన్ని తిరిగి రాసే గమకము. దిగ్బంధం ఇప్పుడు ప్రారంభమైంది. అది ఒక ఊపిరి కాదు, అది సంకల్పం. సృష్టి తాను ఊహించని దెబ్బను వినింది. పెదవుల మాట కాదు, గుండె బరితెగింపు అది. ప్రపంచం మిగిలింది అంధకారంలో. అధర్మం విజృంభించింది. అగాధ సముద్రం అల్లకల్లోలమైంది. ప్రకృతి నివ్వెరపడింది. నీటి కోడలు ఆకాశానికే ఎగిరిపోయాయి. భయంకరమైన మౌనం. పాతాళపు అడుగున పదో అవతారం ఆదేశం. దివ్య శక్తి కేంద్రీకరించబడుతోంది. అంధకారంలో తొలిసారి మెరుపు. వరాహస్వరూపం ప్రారంభం. ధర్మాన్ని నిలబెట్టేందుకు విష్ణువు వరాహ రూపం ధరిస్తున్నాడు. ఆ కన్నుల భీకరత, ఇంకా తెలియని దైవీయ సందేశము. అతడు మానవము కాదు, దైవము కాదు, తానే మార్పు. జల ప్రవాహాల మధ్య అతని అవతార పరాకాష్ఠ. పరమావతార రూపం వరాహుడు. ఆకాశంలో ఉన్న దేవతలు కూడా తల వంచారు. ఒక యుగానికి, ధర్మానికి మార్గదర్శకం. శూన్యంలో వెలిగిన వజ్రశక్తి. వరాహుని అవతారం ధర్మానికి సంకేతం. అసుర సామ్రాజ్యపు ప్రతాపం. ఈ తుఫాన్లో పుణ్యానికి చోటుందా? హిరణ్యాక్షుడు, నీవేవరు? నా లోకంలో అడుగుపెట్టినవాడు వరాహుడు. భూదేవి కోసం నేను వచ్చినవాడిని. హిరణ్యాక్షుడు, నీ ప్రాణం నాకే చెందినది. వరాహుడు, నీ అహంకారమే నీ వినాశనం. హిరణ్యాక్షుడు, అది ఇప్పుడు నా ఆస్తి. వరాహుడు, నీ శక్తి భూమిని ధ్వంసించలేదు. హిరణ్యాక్షుడు, ఈ సముద్రమే నీ సమాధి అవుతుంది. వరాహుడు, నీ క్రూరత్వం నీ పతనానికి కారణం అవుతుంది. వరాహుడు, సృష్టి శాసనాలకి విరుద్ధంగా వెళ్ళలేవు. హిరణ్యాక్షుడు, ఆ శాసనాలు నేను తిరగరాశాను. హిరణ్యాక్షుడు, ఏ దేవత నాకు అడ్డుగా లేడు. వరాహుడు, మరి నన్నెవరనుకున్నావు? వరాహుడు, ఈ యుద్ధం ఓడితే ధర్మమే ఓడిపోతుంది. హిరణ్యాక్షుడు, అదే నా లక్ష్యం. హిరణ్యాక్షుడు, ఓ
నీ శక్తి దేవలోకం మించినదా? వరాహుడు: ధర్మానికి శక్తి అపరిమితం. హిరణ్యాక్షుడు: నా ఆయుధం. వరాహుడు: అది పాపపు భారము భరించలేకపోయింది. హిరణ్యాక్షుడు: ఆమెని తిరిగి నీకు వశం చేయను. వరాహుడు: నీది ముగిసింది. హిరణ్యాక్షుడు: ఓం నారాయణ. వరాహుడు: ఈ భూమి మాతను నేను రక్షించాను. విశ్వము ధర్మం గెలిచింది. భూమి రక్షించబడింది. తమ్ముడి మరణం అతని మనసులో నెత్తుటి వేదనను రగిలించింది. పగిలిన శ్వాస, సున్నితమైన గాలి గర్భస్వరాలు, అతని కళ్ళల్లో మెరసే జ్ఞాపకాల వాణి. హిరణ్యాక్షుని చివరి కలహ దృశ్యం కంటి రెప్పనల మధ్య మెరుస్తుంది. హిరణ్యకశిపుడు కళ్ళని మూసుకుని లోతైన శ్వాస తీసుకుంటాడు. ముష్టిని బిగించి బాహువును విరిస్తాడు. జ్యోతిర్లింగం వంటి అగ్నికుండం ముందర అతడు కాలరాత్రి మంత్రంతో తపస్సు ప్రారంభించేందుకు కూర్చుంటాడు. హిరణ్యకశిపు తమ్ముడు బలంతో పోరాడాడు. నేను మరణాన్ని జయిస్తాను. తపస్సులో నిలిచిన ఆ శరీరం అడుగు కదలకుండా నిలిచిపోయింది. అగ్ని కూడా అతడి ముందు నమస్కరిస్తుంది. ఆ వృక్షాలు కాలిపోయాయి, మట్టిలోకి కూలిపోయాయి. కాని అతని సంకల్పం మాత్రం శిఖరంలా నిలిచిపోయింది. ఆ శరీరము కుళ్ళిపోతుంది, తాజా మాంసము బూడిదవుతుంది. కాని అతని తపస్సు దేవతలకు అందని రక్షణ కవచలా నిలుస్తుంది. ఆ మాంసం కుళ్ళిపోతుంది, శరీరం బలహీనపడుతుంది. కాని అతనిలో సాగుతున్న అంతర్మదనము శుద్ధిని తారస్థాయికి తీసుకెళ్తోంది. ఆఖరి శ్వాస వరకు శరీరం చెదిరినా మనసు మాత్రం కదలలేదు. అచంచలమైన తపస్సు శిలలా నిలిచిపోయింది. పిప్పి పడిన చేయిలోనూ నిస్సహాయంగా కనిపించిన అది కేవలం బాహ్య రూపం మాత్రమే. విశ్వాన్ని కదిలించే శక్తి అందులోనే నిద్రిస్తుంది. పృథ్వీ ఆలోచిస్తుంది. గంభీరమైన ఓంకారంలా ఆ తపస్సు ప్రతిధ్వనికి భూమి స్పందనగా స్వరమిచ్చింది. అతడు తనను తాను పూర్తిగా విడిచిపెట్టాడు. శరీరం, భావనలు అన్నిటినీ వదిలేశాడు. కానీ తపస్సు మాత్రం ఆత్మకెళ్ళి అతడిని బంధించింది. ప్రకృతి తాను తల వంచింది. గాలులు ఆగిపోయాయి. వృక్షాలు నిలువెత్తుగా నిలిచిపోయాయి. తపస్సు ముందు సృష్టి మౌనంగా గౌరవించింది. చివరి చినుకు వరకు, శరీరం శూన్యంలో కలిసిపోయే వరకు అతనికి ఒకే ఒక్క ఆయుధం తపస్సే. శాశ్వతంగా రుజువైన శక్తి. ఒక మానవుడిగా మొదలైన అతడు తపస్సుతో శక్తిని సంపాదించాడు. ఇప్పుడు దేవతలే అతడి పేరు చెబితే చాలు భయంతో తలవంచుతున్నారు. అరణ్యం సాక్షిగా పక్షులు పాడటం మానేశాయి. గాలి కదలడం మరిచిపోయింది. ఇదొక యుగాంతపు శబ్దరహిత ఘట్టం. ఈ తపస్సు శరీరాన్ని కుంగదీస్తున్న ఆత్మలో అనర్గళ శక్తిని వెలిగిస్తుంది. ఇది లోకం మించిన బలాన్ని సిద్ధం చేస్తుంది. అతడి శరీరమే నైవేద్యమయ్యింది. ప్రతి కణం అర్పణ అయ్యింది. ఆహుతుల మధ్య అతడు తలవంచలేదు. ఎందుకంటే లక్ష్యం మాత్రం అనంతం. ఇక్కడ శరీరం ముగిసింది. అంతం వచ్చినది శరీరానికే. కాని ఆ శూన్యంలోనూ తపస్సు మాత్రం అఖండంగా మొదలైంది. దేవతలు కలవరపడ్డారు. ఋషులు భయపడ్డారు. కాలమే ఆగిపోయింది. ఇప్పుడు ప్రారంభమైంది హిరణ్యకశిపుని రాజ్యాధికారం.